నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 66. అదంతా గతించిన గతం. మీరేం చేసినా చనిపోయిన మా అన్నయ్య తిరిగి రాడు కదా, ఇక ఆ విషయం వదిలేయండి నొచ్చుకున్నాడు. నేను అదే అంటున్నాను అర్జున్. పెద్దమ్మాయి చేసిన దానికి చిన్నమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వవద్దని కళ్ళనీళ్లు పెట్టుకుంది రమణి. ఆమె దేనిని దృష్టిలో పెట్టుకుని అంటుందో అర్థమైన అర్జున్ మాట్లాడలేకపోయాడు. ఉదయ్, నువ్వు కూడా మమ్మల్ని క్షమించాలి. రఘురామ్ నీకు అన్నయ్య అవుతాడని మాకు అసలు తెలియదు. తెలిసి ఉంటే నీతో పరిచయం పెంచుకునే వాళ్ళం కాదు, అసలు నీ లైఫ్లోకి వచ్చేవాళ్ళం కాదు అని కాసేపు మౌనంగా ఉన్న రమణి, చూడు ఉదయ్, ఇది విధి విలాసమో ఏంటో తెలియదు, కానీ మేమిలా ఇదే సిటీకి రావడం, మీ ఇంటి ముందు ఫ్లాట్లో ఉండడం జరిగింది. అంతేకాదు, మా అమ్మాయి నీతో స్నేహం పెంచుకుంది. మీ ఇద్దరు ప్రేమలో పడ్డారు. దీన్ని మనము మార్చలేము. ఇంతకు ముందులా నువ్వు ఎవరో మేము ఎవరో అన్నట్టు ఉండలేము. అందుకని నా మాట విను. మా అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదంటే ఇటు నువ్వు అటు మా అమ్మాయి జీవితాంతం బాధపడుతూ ఉంటారు ప్రాధేయపూర్వకంగా అన్నది రమణి. ఆంటీ, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఒకవేళ మా అన్నయ్య ప్లేస్లో మీ కూతురు ఉండి ఉంటే మీరు ఇలాగే మాట్లాడేవారా? గతం గతహ అని మళ్ళీ మీ రెండవ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకునేవారా? సూటిగా అడిగాడు ఉదయ్. ఉదయ్ ఇలా అడుగుతాడని ఊహించని ఆమె తడబడింది. నువ్విలా మాట్లాడితే నేనేమీ చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను. లోకం దృష్టిలో నా పెద్ద కూతురు సుధా జీవించి ఉంది, కానీ నా దృష్టిలో కాదు. ఏ రోజైతే మీ అన్నయ్య చనిపోయాడో ఆ రోజే నేను నా కూతురుతో ఉన్న బంధాన్ని తెంపేసుకున్నాను. నా దృష్టిలో అది మీ అన్నయ్యతో పాటు చనిపోయిన దాని కింద లెక్క. దానికి ఎప్పుడో నేను త్రిలోదకాలు ఇచ్చాను. మా మధ్య రాకపోకలు కానీ మాట్లాడుకోవడం కానీ ఏమీ లేవు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, బాధతో అన్నది ఆమె. అక్కడ వాతావరణం బరువెక్కింది. కాసేపు ఎవరు ఏమీ మాట్లాడలేదు. చూడు ఉదయ్, మా అక్క చేసింది తప్పే, నేను కాదనను, కానీ నేను అలాంటి తప్పు చేయనని మీకు మాటిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకో ఉదయ్, నువ్వు లేకుండా నేను ఉండలేను. మీతో పెళ్ళయ్యాక నేను మా అక్కలా ప్రవర్తించను. ఏ విషయంలోనూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ కలిగినా మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. పార్టీలు పబ్బులు అంటూ తిరగను. నాకు స్వేచ్ఛ కావాలని అడగను. మీరు చెప్పినట్టు నడుచుకుంటాను. అంతేకాదు, నా ప్రాణం ఉన్నంత కాలం నేను నీకు భార్యగా మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. మా అక్కలా విడాకులు కోరను. ఇక విడాకులే తీసుకున్నప్పుడు భరణం ప్రసక్తి రానే రాదు కదా. నన్ను నమ్ము ఉదయ్, బేలగా అన్నది సమీర. ఒక్కసారి నమ్మకం పోయాక మళ్ళీ రమ్మంటే రాదు సమీర, గంభీర స్వరంతో అన్న ఉదయ్. నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ మీ అక్క గురించి నాకెందుకు చెప్పలేదు? అసలు నీకు ఒక అక్క ఉంది అన్న విషయం ఏ సందర్భంలోనూ నువ్వు అనలేదు. ఎందుకు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేశావు? ఇప్పుడు అర్జున్కి నువ్వు ఎవరో తెలిసి ఉండకపోతే, లేదంటే అర్జున్ నాకు స్నేహితుడు అయి ఉండకపోతే మీ అక్క విషయం నాకు ఎప్పటికీ చెప్పేదానివి కాదు కదా. ఇలా చెప్పకపోవడం అంటే మోసమే కదా, ఆవేశపడ్డాడు ఉదయ్. అతడు అడిగిన దానికి సమీర తలదించుకుంది. అది మీతో చెప్పకపోవడానికి కారణం నేను ఉదయ్, సమీర కాదు. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, సుధా మా దృష్టిలో ఎప్పుడో చనిపోయిందని. చనిపోయిన దాని గురించి పని కట్టుకొని చెప్పవలసిన అవసరం లేదు. నీకు ఒక అక్క ఉంది అన్న విషయం ఎవరికీ చెప్పకు అని నేనే దాని దగ్గర మాట తీసుకున్నాను. అందుకే అది నీతో చెప్పి ఉండదు. అంతే తప్ప నిన్ను మోసం చేయాలి అన్న ఉద్దేశం దానికి లేదు అన్నది రమణి. సుధా మా కూతురు కాదు. తను మా దృష్టిలో చనిపోయింది అన్నంత మాత్రాన ఆమె మీ కూతురు కాకుండా పోదు కదా. పైగా తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని మా అన్నయ్య ఆస్తితో ఎంజాయ్ చేస్తోంది, అన్ని సుఖాలు అనుభవిస్తోంది. తన వల్ల ఒక నిండు ప్రాణం పోయింది అన్న బాధ కానీ పశ్చాత్తాపం కానీ ఆమెకు ఏ కొసనా లేదు. కానీ మేమలా ఉండలేం కదా. అన్నయ్య చనిపోయాడు అన్న బాధతో కృంగి కృషించి మా పెద్దమ్మ చనిపోయింది. ఈ విషయం తెలుసా మీకు? ఆక్రోశంతో అన్న ఉదయ్. ఇలా మాటలు చెప్పడం తేలిక, కానీ అన్నయ్యను పోగొట్టుకొని బాధపడుతున్న నా మనసు మీ మాటలతో కరగదు. కాబట్టి ఈ కళ్ళబొల్లి ఏడుపులు నా ముందు మాని ఇక మీరు దయచేస్తే మంచిది, నిర్మోహమాటంగా ముఖం మీద కొట్టినట్టు చెప్పాడు ఉదయ్. అన్నయ్య, నువ్విలా పుల్లవిరుపుగా మాట్లాడితే ఎలా చెప్పు? సుధా చేసిన తప్పుకి సమీర జీవితాంతం బాధపడమంటావా? అలా అయితే నువ్వు చేసేది కూడా తప్పే అంటాను నేను.
సుధా పెళ్లి చేసుకుని తన భర్తను బాధ పెడితే మరి నువ్వు సమీరను ప్రేమించి ఆమెను బాధ పెడుతున్నావు. రేపొద్దున ఆ బాధను తట్టుకోలేక సమీరా ఏమైనా చేసుకుంటే దానికి బాధ్యుడి నువ్వు కాదా? అలాంటప్పుడు ఆ సుధకి నీకు ఏంటి తేడా? ఒకసారి ఆలోచించు ఆవేశపడింది అవని. ఉదయ్ తల వంచుకోవడంతో ఏమండి మీరైనా నచ్చ చెప్పండి అర్జున్తో అన్నది ఆమె. వాడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు కదా, ఏం నచ్చ చెప్పమంటావు? అవనిని కోపగించుకున్నాడు అర్జున్. సరిపోయింది, ఇద్దరు ఇద్దరే, ఇలా అయితే ఎలా? మనిషి అన్నాక కాస్త పట్టు విడుపు ఉండాలి. అయినా అక్క చేసిన తప్పుకి చెల్లెలకి పనిష్మెంట్ ఇవ్వడం ఇదెక్కడి న్యాయం? అక్కడికి తను క్షమించమని అడుగుతూనే ఉంది. తన అక్కలా తను ప్రవర్తించనని, బుద్ధిగా ఉంటానని ప్రమాణం చేసి చెప్తోంది. ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి? తను ప్రేమించిన దానికి ఇంకెంతలా తనని ఒదగమంటారు? అసహనంతో కోపం తెచ్చుకుంది అవని. పోనీ మా అమ్మాయి చేత అగ్రిమెంట్ ఏదైనా రాయించి ఇవ్వమంటారా? అలా చేయడానికి కూడా మేం సిద్ధమే, ఉదయ్ని అర్జున్ని చూస్తూ అన్నది రమణి. అప్పుడు కానీ అవనికి తన అలిమోనీ అగ్రిమెంట్ విషయం గుర్తుకు రాలేదు. అవును అన్నయ్య, ఆంటీ చెప్పిన దానికైనా ఒప్పుకో. మాలాగే మీరు కూడా అలిమోనీ అగ్రిమెంట్ రాసుకొని పెళ్లి చేసుకోండి. ఇక ఏ సమస్య ఉండదు. దానివల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ మీరిద్దరూ గొడవపడి విడిపోయినా ముందే అగ్రిమెంట్ రాసుకుంటారు కాబట్టి దాని ప్రకారం భరణం చెల్లిస్తే సరిపోతుంది. మాట్లాడమేం అన్నయ్య అన్నది అవని. ఏంటి మీరు పెళ్లికి ముందే అగ్రిమెంట్ రాసుకున్నారా? అది కూడా భరణం గురించి? ఆశ్చర్యంతో నోరు తెరిచింది రమణి. అవని ఇలా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారా? కళ్ళు పెద్దవి చేసి అడిగింది సమీర. నాకు ముందే తెలియదు. నాకు నా పెళ్లితోనే తెలిసి వచ్చింది. ఈ అర్జున్ పెళ్లికి ముందు రోజు విషయం ఇది అని చెప్పకుండా నా చేత సంతకం పెట్టించుకున్నాడు. పెళ్ళయ్యాక అడిగితే విషయం ఇది అని చెప్పాడు. ఇక అప్పటి నుండి ఈ విషయం మా ఇద్దరికి మాత్రమే తెలుసు, ఇంట్లో ఎవరికీ తెలియదు అని చిరుకోపంతో అర్జున్ని చూసింది అవని. అవునా? మరింతగా ఆశ్చర్యపోయారు వాళ్ళిద్దరూ. అవునా? అవునని విచారవదనంతో అన్న అవని. నిజం చెప్పాలి అంటే అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఇదేంటి పెళ్ళికి ముందే విడాకుల గురించి ఆలోచించాడు, అంతేకాదు భరణంకి సంబంధించి అగ్రిమెంట్ కూడా రాయించి నాతో సంతకం పెట్టించుకున్నాడు అన్న అనుమానంతో పాటు బాధ కలిగింది. ఆ తరుణంలో అసలు పెళ్ళి క్యాన్సల్ చేసుకుంటే బాగుంటుంది అన్నంత ఆవేశం వచ్చింది నాకు. కానీ తీరా రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు క్యాన్సల్ చేసుకుంటే పరువు పోతుంది, అమ్మా నాన్న బాధపడతారు. ఆ బాధ ఏదో నేనే పడితే సరిపోతుంది కదా అనుకున్న నేను పెళ్ళి అయ్యాక ఎలాగైనా ఈయనను కన్విన్స్ చేసి ఈ అగ్రిమెంట్ని క్యాన్సల్ చేయించుకోవాలి అని పట్టుదలతో ఉన్నాను. కానీ ఎప్పుడైతే నాకు సుధా అక్క పెట్టిన టార్చర్ గురించి, రఘురాం బావగారు సుసైడ్ చేసుకున్న విషయం గురించి తెలిసిందో అప్పుడే నా నిర్ణయం మార్చుకున్నాను. ఈయన చేసింది తప్పు అని నిన్నటి వరకు అనిపించింది. కానీ ఈయన చేసింది మొత్తం విన్నాక నాకిప్పుడు అలా అనిపించడం లేదు. పైగా ఈయన మంచి పని చేశారు అనిపిస్తుంది. మన అనుభవాలు, మన ముందున్న పరిస్థితులు మనల్ని ఇలాంటి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. అలాగే ఈయన కూడా తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు ఇలాంటి గతి పట్టకూడదని ఇలా పెళ్లికి ముందే అలిమోనీ అగ్రిమెంట్ తయారు చేయించి నా చేత సంతకం పెట్టించుకున్నారు అని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నాకు మా వారి మీద అసలు కోపం లేదు. పైగా ఆయన ముందు చూపుకి హ్యాట్సప్ చెప్పాలి అనిపిస్తుంది అని ఆరాధనా భావంతో అర్జున్ని చూసింది అవని. అంటే అవని, నువ్వు భవిష్యత్తులో విడిపోతానని డిసైడ్ అయ్యావా? అందుకే నువ్వు అర్జున్ గారు చేసే పనిని సమర్థిస్తున్నావా? అనుమానంతో అడిగింది సమీర. లేదు సమీర, ఎప్పుడైనా కీడు ఎంచి మేలెంచమంటారు కదా మన పెద్దలు. అలాగే అర్జున్ కూడా ఒకవేళ ఫ్యూచర్లో ఇలా జరిగితే అని ముందు చూపుతో ఆలోచించాడు. తన అన్నలాగా తన జీవితం కాకూడదని భావించాడు. అందుకే ఈ అగ్రిమెంట్ నిర్ణయం తీసుకున్నాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తన అన్నకి అలా జరిగి ఉండకపోతే అసలు ఇలాంటి ఆలోచన ఆయనకి వచ్చి ఉండేది కాదు కదా అన్న విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. అలా అని మేం ఫ్యూచర్లో విడిపోతామని కాదు, పొరపాటున కూడా ఆ అగ్రిమెంట్ అమలు చేసుకునే రోజు అసలు రాకూడదని అనుకుంటున్నాను. నేను రానివ్వను కూడా, దృఢ నిశ్చయంతో చెప్పిన అవని.
ఏది ఏమైనా మా కాపురంలో ఎన్ని సమస్యలు వచ్చినా మా వివాహ బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాను. దానికోసం పరిస్థితులకు రాజీపడడం, సర్దుకుపోవడం, శ్రీవారి మనసుకు అనుగుణంగా మసులుకోవడం చేస్తాను. అలా అని నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టను. నా వ్యక్తిత్వాన్ని చంపుకోను. ఈ రెండింటికి విఘాతం కలగనంత వరకు నేను అర్జున్ నుండి విడిపోవాలి అన్న ఆలోచన అసలు నా బుర్రలోకి రానివ్వను. కాపురం అన్నాక చిన్న చిన్న తగవులు, చిలిపి గొడవలు సహజం. కానీ వాటిని చిలికి చిలికి గాలివాన కానివ్వను. మా మధ్య గొడవ తారాస్థాయికి చేరినప్పుడు మూలాలను తెలుసుకుంటాను. మొదట దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాను. అది ఎలాంటిదైనా కానీ. ఇక మా మధ్య వచ్చిన సమస్యకు పరిష్కారం లేదు. ఈయనతో ఇక నేను జీవితాన్ని పంచుకోలేను. మనసును చంపుకొని కలిసి ఉండడం కంటే విడిపోవడమే మేలు అని గట్టిగా అనిపించినప్పుడు తప్ప అటువైపు ఆలోచించను. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. భవిష్యత్తుని ముందే ఊహించలేం కదా. సంవత్సరాల తరబడి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో పట్టుమని 10 కాలాల పాటు కాదు కదా, కనీసం 10 నెలలు కూడా సరిగ్గా కాపురం చేయకుండానే విడిపోవడం చూస్తున్నాం. సామాజిక మాధ్యమాలలో వింటున్నాం. అలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు ఏమైంది ఈ జంటలకి, ఎందుకిలా చేస్తున్నారు అనిపిస్తుంది. ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తుందేమో అన్న భావన కలుగుతుంది. మనసు బాధతో ములుగుతుంది. ఇక మాది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. మా మధ్య ప్రేమ పుట్టడానికి, మా మధ్య అన్యోన్యత పెరగడానికి కాస్త టైం పడుతుంది. ఇలా పెళ్ళి అవ్వగానే అలా ఒకరి కోసం ఒకరం ఏమైనా చేసే అంత ప్రేమ అయితే ఉండదు కదా. రోజులు గడిచే కొద్దీ మా మధ్య పెరిగే ప్రేమతో మా అనుబంధాన్ని గట్టిపరుచుకోవాలి. మా మూడుముళ్ళ బంధం ఎప్పటికీ విడిపోని బంధంగా మలుచుకోవాలి అన్న ఆలోచనతో నేను నా కాపురాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఈ విషయంలో నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను అన్నది ఇప్పుడే చెప్పలేను. కానీ చివరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తాను. భావోద్వేగానికి లోనైంది అవని. ఆమె మాటల్లోని గాఢతకి చెలించిపోయాడు అర్జున్. పెళ్ళి అయిన ఈ కొద్ది రోజుల్లోనే నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంది. మా కాపురం నిలబెట్టుకోవడానికి ఆమె ఏం చెయ్యాలి అనుకున్న దాని మీద ఎంత స్పష్టతతో ఉన్నది అని అనుకోగానే అతని హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది. అవని ఎంతో ప్రేమతో మృదువుగా పిలిచాడు అర్జున్. అతని వైపు తన చూపులు మరల్చి, నేనేమీ అబద్ధం చెప్పడం లేదండి. నా మనసులో ఉన్నది చెప్పాను. మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. అర్జున్ పక్కన కూర్చొని ఉన్న అవని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆనందంతో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. గుండె నిండా ఆమెపై ప్రేమ ఉప్పొంగగా అతనికి మాట పెగలలేదు. థ్యాంక్ యూ అని మాత్రం అనగలిగాడు. ఆమె చేతిని తన పెదాల దగ్గర ఉంచుకొని చిన్నగా ముద్దు పెట్టాడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.